కలువిప్పిన సీతాకోకల రంగుకి గాలి ఫిదా ఆకాశాన్ని విడిచిన చినుకుకి నేల ఫిదా ఓ ఊహలు పోసిన ఊపిరికే పుట్టిన ఆశ ఫిదా ఆశగా ఎదిగే ప్రాణాన్నే గెలిచే ప్రేమ ఫిదా. చెప్పరా మలాకా స్పైస్. నువ్వెక్కడా? కాకా వచ్చిండు మన హీరో ఇక వాటి మాటల్లో ఉంది హైదరాబాద్ కేక. బ్రేడెడ్ జీన్స్ వేసి కాలర్ మడత తీసి తిరుగుతాడు చార్మినార్ సే జూబ్లీ హిల్స్ దాకా. 1 డబుల్ షాట్ విత్కా. చూడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్న 5 minutes తర్వాత రా. ఇదేమన్నా ఇరానీ హోటల్ అనుకున్నావా? అరే హోటల్ ఎక్కడైనా ఒకటే, వెయిటర్ ఎక్కడైనా వెయిటరే. నీకు అక్కడ అంత నచ్చితే పెళ్లి చేసుకోరా భయ్, వదినమ్మా అని పిలుస్తా. ఏమ్రా చేసుకుంటావా ఏమి? సరితే కానీ మళ్ళేం పుట్టిందిరా నీకు? ఇవాళ డేట్ ఏంటి? ఈరోజు డేట్ ఏంటి? 20th 20th. 20th వాట్? 20th నవంబర్. 20th నవంబర్. ఇంకా గుర్తు రాలేదా? దాని బర్త్డేనా? నీ బర్త్డే కాదు, వాళ్ళ అమ్మది. మీ అమ్మ బర్త్డే. పోనీ వాళ్ళ నాన్నది. మీ నాన్న బర్త్డే కూడా కాదు. దాని కుక్క పిల్లదేమో కనుక్కో. మీ కుక్క పిల్ల బర్త్డే కాదా? యానివర్సరీ. వాట్? వాట్? నాకు చెప్పకుండా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు బే? ఇంకా ఉంది చూడు. నాకు ప్రపోజ్ చేసి 12 months అయింది. అయితే ఇట్స్ ఆర్ ప్రపోజల్ యానివర్సరీ నో? వామ్మో, బర్త్ యానివర్సరీలు, మ్యారేజ్ యానివర్సరీలు, చలో ఓకే, ఆఖరికి డెత్ యానివర్సరీలు కూడా ఓకేరా భయ్. ఈ ప్రపోజ్ చేసిన దినాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడేంద్రా? ఇంకా ఉంది. నేను తనకి సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేయాలంట, గిఫ్ట్ కూడా ఇవ్వాలంట. ధమాకున్నదా రా భయ్ దానికి? పార్టీ ఏమన్నాక సర్ప్రైజ్ ఎడికెళ్ళవుతుంది బే. నీ సాయంత్రం అందరిని పిలిచాక తన్ని పిలవగానే 2 చేతులు నోటి మీద వేసుకుని OMG వాట్ ఎ సర్ప్రైజ్ బేబీ అని హక్ చేసుకుని తను అడిగిన గిఫ్ట్ తనే తీసేసుకుని లాస్ట్లో థ్యాంక్ యూ బేబీ అంటది. బేబీయా? బేబీ ఏంద్రా బేబీ? నేను చూస్తే బేబీ లెక్క ఉన్నావురా. మీ గల్లీలు 2-3 అయితే నీ బేబీలనే మోస్తున్నారు కదరా. దానికి సర్ప్రైజ్ కాదు, షాక్ ఇవ్వు. పార్టీ కాదు, ప్యాకప్ చెప్పు. అయినా నేను మొదటి సంధి చెప్తానే ఉన్నా, ఈ లవ్వు లత్కోర్ మనకు వేస్ట్ అని. నన్ను చూడు ఎంత దిల్ ఖుష్ ఉన్నా. సార్, ఎనీథింగ్ యూ వాంట్ మీ టు బ్రింగ్? తెలుగు రాదా అన్న? వస్తుంది సార్. ఆహాహా, చూసినావా ఎంత చల్లగా ఉంది నీకు, శివులలో తీర్థం పోసినట్టు. ఏం కావాలి సార్? ఏదైనా దొరుకుతుందా రా భయ్? ఏదైనా దొరుకుతుంది సార్. అయితే అర్జెంటుగా ఇడికో గర్ల్ ఫ్రెండ్ కావాలి రా భయ్. 2 కాఫీ పట్టుకురాపో. ఏ కాఫీ సార్? ఇంగ్లీషే చక్కగా రాదు, ఈ ఫ్రెంచ్ పేర్లు ఎవరు చదువుతాడు రా భయ్? నీ ఇష్టం ఉన్నది పట్టుకురాపో. ఓకే. 2 క్యాప్షను. ఏం చెప్తున్నా? లవ్ గివ్ వేస్ట్ అని. ఇవన్నీ సినిమాలు తీయనికి, పుస్తకాలు రాయనికి వనకొస్తుంది. మన అసంటి వాళ్ళకి వేస్ట్ రా భయ్. 1 year రిలేషన్షిప్ రా. ఊకోబే, గా లత్కోర్ దాంతో లవ్వేంద్రా? తెలుగు కూడా ఇంగ్లీష్ లెక్క మాట్లాడుతుంది. ఇంకా నయ్యం మీ అమ్మ మైసమ్మ కల్పించలే, 100 పెట్టి భోజనం పెడుతుండే. అయినా పోరి అంటే ఎట్లుండాలి రా భయ్? చూస్తే సూపులా కానాలే, కళ్ళల్లా నిండాలే. రెప్పల్లో దాగున్న చీకటంతా వెలుగయ్యేనా. చూస్తే లవ్లో పడిపోవాలి. ప్రతిసారి, ప్రతి నిమిషం, ప్రతి క్షణం తనతోనే మళ్ళీ మళ్ళీ. కమ్ముకున్న పొగ మంచే విడిపోయేనా.
ఇప్పుడు నేను పడ్డట్టుగా నీకు లవ్వా ఎప్పుడు ఇప్పుడు ఎవరితో? అదిగో ఆ అమ్మాయితో. ఒరే అలా క్షణంలో పుట్టేది ప్రేమ కాదురా, ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ, ఇష్టం, అట్రాక్షన్. పచ్చిగా నీ భాషలో చెప్పాలంటే కామం. అంతేగాని ప్రేమ అయితే కాదు. ఎందుకంటే ప్రేమ లక్ష్యంలో పుట్టదురా. ఊకోరా బాయ్, నేను క్షణంలో పుట్టేదాన్ని నమ్ముతా. క్షణంలో పుట్టే ప్రాణం నిజమైనప్పుడు, క్షణంలో పోయే జీవం నిజమైనప్పుడు, క్షణంలో కలిగే ప్రేమ ఎందుకు నిజం కాదు? అయినా ప్రేమ, కోపం, ఆనందం ఇవన్నీ ఫీలింగ్స్, అనుభూతులు రా, ఫస్ట్ సైట్లోనే కలుగుతాయి. 10 సార్లు కలిసి 10 నెలలు తిరిగి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అన్నీ తెలిసిన తర్వాత కలిగేది ప్రేమ కాదు, అలవాటు. నీకు ఈ ఫిలాసఫీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. నైట్ మందులో ఉపదేశం చేస్తా. ఇప్పుడు దీన్ని ప్రపోజ్ చేస్తా. శిరీష్ గొడవ అయిపోద్దామరా. సిరి గొడవేంద్ర గొడవ? దీనికోసం నేను 3వ ప్రపంచ యుద్ధం చేయడానికి కూడా రెడీ ఉన్నాను రా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, చూడంగానే ఆ మనిషితో లవ్లో పడిపోవడం ఇదే సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం మా అమ్మ అనుకో, ఆ తర్వాత అమ్మ తోడు నువ్వే. కారణం అడగకు బాయ్, నాకే తెలియదు. బస్ ఫిదా అయినా ఈ జన్మకు నువ్వే అని. నాకు మాట్లాడు మంచిగా రాదని, మేనస్ గట్టలేవని మా హౌలగాళ్ళు అందరూ అంటారు. గా అన్నీ నేను నమ్మ. నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను. అందుకే సీదా చెప్తున్నా, ఫిదా అయినా. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఇదిగోనే రిపేర్ అయిపోయింది. అయినా హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తుంటే కొత్త చెప్పులే తెగిపోతున్నాయి. ఇదొక లెక్క. వెళ్దామా? ఓకే. పద. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? సుమా. ఈ పిల్లకు మాటలు వస్తాయా? హే, తనకు కనిపించదంతే, చక్కగా వినిపిస్తుంది, గలగలా మాట్లాడుతుంది. మరి ఏం చెప్పకుండా పోతే నేనేమనుకోవాలి, ఏమైపోవాలి? ఏయ్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? అక్క, 10 నిమిషాలు వెనక్కి పోయి ఫ్లాష్ బ్యాక్ చెప్పేంత ఓపిక నాకు లేదు. ఇంటికి పోయినాక నిమ్మలంగా ఊసబెట్టుకొని అడుగు నీ దోస్తుని. నువ్వు చెప్పు తల్లి, ఏంది నీ లొల్లి? నీ మానాన్ని నువ్వు పోతే నా సావు నేను ఏడ చావాలి? చూడండి, నేను చూస్తున్నా, నువ్వే చూస్తలేవు. ఐఎమ్ సారీ. అయితే వినండి, ఈ పాటికి మీకు అర్థం అయిపోయింది అనుకుంటా. నేను గుడ్డిదాన్ని అని, నాకు కనిపించదు అని. నువ్వు గుడ్డిదాన్ని కాదే, ఎడ్డిదాన్ని. నేనేమడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? చెప్పిన తర్వాత తెలిసింది కదా నేను గుడ్డిదాన్ని అని. అది నా తప్ప? నీ సూప్ నేను తీసుకుపోయినా? అందులో నా మిస్టేక్ ఏముందిరా బాయ్? నీకు సూప్ ఉందా? నీ కళ్ళు కాళ్ళు చక్కగున్నాయా? మీ అయ్యకాడ ఆస్తుందా? మీ ఇంటికి వాస్తుందా? నీకు వంటొచ్చా? వడియాలు వేయడం వచ్చా? ఈ లెక్కలన్నీ చూసుకొని నేను పెళ్లి చూపులకు రాలే. నచ్చినావు, చెప్పినా. కానీ నువ్వు నాకు నచ్చలేదు. ఇంకోసారి చెప్పవా? ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్తాను. నువ్వు నాకు నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదు. బావా, అందరూ మనల్ని చూస్తున్నారా? చాలు చాలు, అరే గొడవ అయిపోద్దాం. 10 to the power నేను వేసుకుంటాలే. నీకు సూపు లేదని తెలిసి నాకు జాలి కలగాలి, కానీ బాధేస్తుంది. ఫస్ట్ టైం ఆ దేవుడి మీద కోపం వస్తుంది. ఎవడివైనా 2 కళ్ళు పీకి పెట్టాలనిపిస్తుంది. దేవుడు దీనికి కళ్ళు కాదు కాక హార్ట్ ఇవ్వలేదు. నీకు సూపు లేదని తెలిసి నాకు జాలి కలగాలి,
బాధేస్తుంది. ఫస్ట్ టైం ఆ దేవుడి మీద కోపం వస్తుంది. ఎవడివైనా 2 కళ్ళు పీకి పెట్టాలనిపిస్తుంది. సుమా సుమా ఎందుకే అరుస్తున్నావు? వాడు వచ్చాడా? ఎవడు? వెయిట్ రా. కాదు, తను తనంటే శిరీష్. ఆడి పేరు నీకెలా తెలుసు? నేను గుడ్డిదాన్ని, చెవిటిదాన్ని కాదు. రాలేదు. సరిగ్గా చూడు. రాలేదే. సరిగ్గా చూడు సుమా. నువ్వే చూసుకో. సారీనే. చూసావా, ఎన్ని సంవత్సరాల పరిచయం తర్వాత కూడా నువ్వు నా మీద జాలి పడ్డావు, కానీ వాడు బాధపడ్డానన్నాడు. రెండింటికి తేడా ఏంటి? తెలియని వాళ్ళకి, పరిచయస్తులకి కష్టం వస్తే కలిగేది జాలి, మనకు కావాల్సిన వాళ్ళకి కష్టం వస్తే కలిగేది బాధ. ఈ ప్రపంచం మొత్తంలో నన్ను గుడ్డిదానిలా ట్రీట్ చేయండి వాడొక్కడే. వాడికి నాలో ఉన్న లోపంతో పట్టింపే లేదు. చూసావా, వాడు నన్ను పెళ్ళాన్ని తట్టినట్టు తిడుతున్నాడు. నిజం చెప్పనా, వాడు తిడుతూ ఉంటే లోపల నాకు ఎంత సంతోషం వేసిందో. మరెందుకే? వాడంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు వద్దన్నావు? ఎందుకంత ఏడ్చావు? వాడితో నచ్చలేదని చెప్తున్నందుకే ఏడ్చా. అంత ప్రేమించే వాడికి తిరిగి నేనేమి ఇవ్వగలను? వాడు ప్రేమించే అమ్మాయిని. సుమా, శిరీష్ ఇక్కడ ఎప్పుడు వచ్చా? నువ్వు చదవడం ఆపేసిన క్షణం ముందు, నీ గుండె వేగం పెరిగిన క్షణం ముందు, నేనున్నానేమో అని సుమని అడిగిన క్షణం ముందు. నచ్చలేదు అన్న నా గురించి పరితపిస్తున్నప్పుడే వచ్చా. నువ్వెందుకు చెప్పలేదే? ఏది చెప్పాలో కాదు, ఎప్పుడు చెప్పాలో తెలియడమే తెలివంటే. నిన్ను కాదు శిరీష్, నిన్ను. ఈ రోజు కూడా అరిచి గోల్ చేయకు ప్లీజ్. జనం కొట్టినట్టు కొడతారు. నచ్చలేదంటేనే 2 ఫుల్ బాటిల్ అయిపోయినాయి. వాళ్ళు ఇవన్నీ కాపాడే బాధ్యత నీదే. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఫిదా అయ్యా. ఐ లవ్ యూ టూ. బా, అయితే వాళ్ళు మందులైనట్టేనా? ఒకవే ఈరోజు 4 బాటిల్ లేపాలి. మనతో పాటే మన ఆర్గాన్స్ కూడా చంపేయద్దు. ప్లీజ్ డొనేట్ యువర్ ఆర్గన్స్. చచ్చిపోయినాక ఏం చేసుకుంటారు కాక? మనం పోయినా మన సూప్ మంచిగా ఉండాలి. దేనికిరా? మంచి మంచి గుంటలు చూడడానికా? ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ and all of these plus subscribe.